నమస్తే, వెల్కమ్ టు లియో. మెగా కాంపౌండ్లో మరో హీరోని పట్టుకున్నాడు త్రివిక్రమ్. మొత్తానికి అల్లు అర్జున్ సైడ్ అయిపోయాడా? పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వడం లేదా? మొత్తానికి ఏం జరుగుతుంది? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, త్రివిక్రమ్కి ఈ మధ్య హీరోలు కరువు అయ్యారని, ఏ హీరో సరి అయినటువంటి ఒక రెస్పాన్స్ ఇవ్వడం లేదని, దాదాపు హ్యాట్రిక్ హిట్ ఇచ్చినటువంటి ఒక త్రివిక్రమ్ అల్లు అర్జున్కి ఇప్పుడు అల్లు అర్జున్ కనీసం పట్టించుకోవట్లేదని చెప్పి, అదిగాక పవన్ కళ్యాణ్ గారిని చూసినా ఆయనకు సంబంధించిన రాజకీయాల్లో చాలా బిజీ ఉన్నారని చెప్పేసి చూడడంతో ఇప్పుడు మెగా కాంపౌండ్లో ఇంకో హీరోని పట్టుకున్నారు త్రివిక్రమ్ గారు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఎవరా హీరో, ఏంటా కథ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఏమన్నారంటే ఒక చిన్న హీరోతో త్రివిక్రమ్ సినిమా ఉండొచ్చు అనుకున్నారు. అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో ఒక చిన్న హీరోతో అనుకున్నారు. మళ్ళీ చిన్న హీరో వల్ల పోయి వెంకీ వస్తున్నాడు, వెంకీతో చేస్తున్నారు. ఆల్రెడీ మరి విజయభాస్కర్ మల్లేశ్వరి సినిమా కానీ నువ్వు నాకు నచ్చావు కానీ ఈయన అప్పుడు స్క్రిప్ట్ ఇచ్చాడు కాబట్టి వెంకీతో అనుకున్నారు. అప్పుడు వెంకీ ప్లేస్లో వెంకీతో పాటు ఇది ఒక మల్టీ స్టారర్ సినిమాగా రామ్ చరణ్ పెద్ద అవగానే సుకుమార్తో కూడా రామ్ చరణ్ సినిమా ఉంది. కానీ మరి వెంకీను రామ్ చరణ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమాగా చేయబోతున్నారు అనేది ఉన్న సమాచారం అయితే ఉంది. అందుకే ఒకవేళ అల్లు అర్జున్ ఇవ్వకపోతే ఏంటి, నేను రామ్ చరణ్ తెచ్చుకోవడానికి పట్టుదలగా పట్టుబడి సంపాదించుకుని ఉండొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారితో కొద్దిగా రాపో ఉంది కాబట్టి, పవర్ స్టార్తో రాపో ఉంది కాబట్టి రామ్ చరణ్ని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. అయితే వచ్చిన చిక్కల్లో ఏంటంటే ఇప్పుడు రఫాడించేద్దాం సినిమా, అనిల్ రావిపూడి సినిమా వచ్చే సంక్రాంతికి అని చెప్పేశారు, అనౌన్స్ చేశారు. పైగా ఇవాళ నయనతారతో ఒక సోషల్ మీడియాకి ప్రమోట్ చేసుకుంటారు. రఫాడించేద్దామంటే ఒక వీడియో చేసుకుంటే రిలీజ్ చేసాడు ఆయన, మా హీరోయిన్ నయనతార అని చెప్పేశారు. మరి ఆ సినిమా వస్తున్న టైంలో మరి సంక్రాంతికి ఈ సినిమా వస్తే ఏంటి పరిస్థితి అనేది ఉంది. అయితే మనం చూసుకుంటే వాస్తవానికి అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్కి కొంత గ్యాప్ వచ్చిందా లేదా గ్యాప్ తీసుకున్నారో తెలియదు. కానీ మొత్తానికి రామ్ చరణ్కి అల్లు అర్జున్కి పడినటువంటి సందర్భంలో ఇంతకాలం ఎప్పుడైతే గుంటూరు కారం అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటిదాకా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఒక్క సినిమా కూడా లేకపోయినా సరే అల్లు అర్జున్ కోసమే వెయిట్ చేశాడు. పుష్ప అయిపోయిన వెంటనే ఇక్కడ త్రివిక్రమ్కి డేట్స్ ఇస్తాడని చెప్పి అనుకున్నటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసి అట్లీకి వెళ్ళిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు అసలే కాక మీద ఉన్నటువంటి ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, అదేవిధంగా రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇప్పుడు దీని మధ్యలో మళ్ళీ పెట్రోల్ పోసినట్టుగా ఇప్పుడు నువ్వు కాకపోతే నేను రామ్ చరణ్తో చేస్తా అన్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు ఇరు ఫ్యాన్స్ మధ్య ఇంకొద్ది గొడవ రేపే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఉంటుంది, ఇప్పుడు శత్రువు మిత్రుడు అంటారు, అలా కూడా అయ్యుండొచ్చు. లేదా పట్టుబట్టి మంచి హీరో ఉండాలి నాకు అనుకుని ఒక చిన్న హీరోతో మనం రీప్లేస్ చేసుకోవచ్చు. వెంకీ ఉన్నారు కాబట్టి అనుకోవచ్చు. కాకుండా రామ్ చరణ్ తీసుకొద్దామంటే దీని వెనకాల ఏదో స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పటిదాకా రామ్ చరణ్తో సినిమాలు చేయలేగిన, అల్లు అర్జున్తో సినిమాలు ఉన్నాయి. కానీ జులై ఉంది, మన పవర్ స్టార్తో అత్తారింటి దారేది ఉంది, పవర్ స్టార్తో 2 సినిమాలు ఉన్నాయి, మరి అల్లు అర్జున్తో 2-3 సినిమాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అటు నుంచి రామ్ చరణ్ వైపు ఇంతవరకు ఇప్పుడు చూడాల. మరి ఎందుకు చూడలేదు మనం చెప్పలేం. కానీ ఒకవేళ రామ్ చరణ్ బిజీగా ఉండటం వల్ల డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చేయలేదా ఏంటి అర్థం కాదు. ఎందుకంటే త్రివిక్రమ్ అడిగితే ఆటోమేటిక్గా రామ్ చరణ్ డేట్స్ ఇస్తారు. కానీ జరగల. ఇప్పటికైనా ఆలోచన రావడం గొప్ప విషయం త్రివిక్రమ్కి. అయితే త్రివిక్రమ్ గారు గతంలో మంచి హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ కింద చెప్పుకోవచ్చు. సో భారీ స్థాయి హిట్లు కొట్టినటువంటి ఒక అత్తారింటి దారేది కావచ్చు, ఇలాంటి చాలా సినిమాలు, అతడు కావచ్చు, ఇలాంటి సినిమాలు చాలా చూస్తున్నాం. అయితే ఎందుకని ఇప్పుడు కొంత హీరోలు కరువు అయ్యారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కంటే ఏం చెప్తారు? అంటే అందరూ ప్యాన్ ఇండియా వెళ్ళిపోయారండి. ఆయన అనుకున్నది ఏంటి, అల్లు అర్జున్తో ప్యాన్ ఇండియా సినిమా చేద్దాం అనుకున్నాడు. అనుకుని ఆ వర్క్ మీద ఉన్నాడు ఆయన. చీరా వచ్చేసరికి అల్లు అర్జున్ అటువైపు మారిపోయాడు. అంటే ఎప్పుడైనా తన మైలేజ్ చూసుకుంటాడు ఏ హీరో అయినా. ఇక్కడ త్రివిక్రమ్తో ఫ్రెండ్షిప్ ఉందా అనేది పక్కన పెడితే ఒక పెద్ద సినిమాకి వెళ్ళిపోతున్నాం అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా డ్యూయల్ రోల్ అంటున్నారు. అది కూడా మల్టీ స్టార్ అనుకున్నది కాస్త మళ్ళీ డ్యూయల్ రోల్గా మారిందని చెప్తున్నారు. ఆ సినిమా అటు వెళ్ళిపోయాడు ఆటోమేటిక్గా. ఎవరైనా అంతే, ఇక్కడ ఫ్రెండ్స్ అంటూ శాశ్వతంగా ఫ్రెండ్స్ అంటూ ఎవరు ఉండరు. అవకాశంగా మారిపోద్ది. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక అవకాశం ఉంది. ఇక్కడ మనకు సాన్నిహిత్యం ఉందా అదేం చూడరు. ఆ ఫ్రెండ్షిప్ ఉంటే సినిమాలకు హెల్ప్ చేస్తారు, స్క్రిప్ట్ పరంగా హెల్ప్ చేస్తారు, అంతవరకే. కానీ ఇక్కడ అల్లు అర్జున్ వెళ్ళిపోవడంతో ఈయన కొద్దిగా మళ్ళీ మనం గ్యాప్ వచ్చింది గుంటూరు కారం తర్వాత. ఇప్పుడు దాకా మనం సినిమాలు చేయట్లేదు, వెనకబడిపోతున్నాం ఫీలింగ్ త్రివిక్రమ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, క్లాష్లో రేపు సంక్రాంతికి ఆ సినిమా వచ్చింది అనుకోండి, చిరంజీవి గారిది వెంకటేష్ది, మళ్ళీ వెంకటేష్ రామ్ చరణ్ అంటే తండ్రి కొడుకులు పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ వెంకీ పోటీ, ఇక్కడ చిరంజీవి రామ్ చరణ్ పోటీ అవుద్ది. పోయినసరే త్యాగం చేసాడు అని అంటారు. అప్పుడు రామ్ చరణ్ సినిమా అవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. తండ్రికి సినిమా కోసం ఆయన వెనక దగ్గరని చెప్పి ఆ మాట టాక్ వచ్చింది కదా అప్పుడు. అవును. అయితే గత సంక్రాంతికి వాస్తవం చెప్పాలంటే
గేమ్ చేంజర్ కోసం విశ్వంబర కొంత వెనక్కి తగ్గింది. సో అది ఇంకా ఇప్పటికి కూడా రిలీజ్ కాలేదు, దాదాపు 6 నెలలు అనుకోవచ్చు. ఎందుకంటే జనవరి రిలీజ్ కావాల్సింది ఇప్పటికి ఇంకా మే దాటుతున్నా సరే కరెక్ట్గా మనకి ఇంకా పూర్తి డేట్ అయితే రాలేదు. సో కానీ వచ్చేటువంటి ఒక సంక్రాంతికి బరిలో మొన్న తండ్రి అయితే ఒక త్యాగం చేశాడు, ఈసారి కొడుకు త్యాగం చేయబోతున్నాడు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో చిరంజీవి గారి సినిమా కోసం రామ్ చరణ్ తన సినిమాని పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాడట అని. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉంటే ఏం చెప్తారు? అది ఆ ప్రపోజల్ వచ్చింది అనేది ఒక టాక్ ఉంది. సంక్రాంతికి అయితే వద్దు, సమ్మర్కి ప్లాన్ చేసుకుందాం రిలీజు అని రామ్ చరణ్ అన్నాడు, త్రివిక్రమ్ని అడిగాడు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. వాళ్ళ మధ్యలో బయటకు వచ్చేవి థర్డ్ పార్టీ మాటలు తప్పితే వాస్తవంగా ఏం జరిగిందని ఎవరు లేరు. కొంత ఊహాగానం కూడా ఉంటుంది, అయ్యిండొచ్చు కూడా. ఎందుకంటే ఒకేసారి అన్ని సినిమాలు రావడం, పైగా అనిల్ రావిపూడి సినిమాతో మనం పోటీ పెట్టుకుంటే మనం నష్టపోతాం అని కూడా అని ఉండొచ్చు. అవును. సో ఓవరాల్గా ఇప్పుడు రానున్నటువంటి సంక్రాంతికి మొన్న చూసుకుంటే కొడుకు కోసం తండ్రి త్యాగం, ఇప్పుడు నెక్స్ట్ తండ్రి కోసం కొడుకు త్యాగం చేస్తూ వస్తున్నారు. మొత్తానికి సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా పట్టాలు ఎక్కేస్తుందండి. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతుందని సమాచారం అయితే ఉంది. మరి అందులో వెంకటేష్ క్యామియో రోలు, ఇందులో ఫుల్ లెంగ్త్ రోలు, ఇందులో రామ్ చరణ్ క్యామియో రోలా తెలియదు. మల్టీ స్టారర్గానే వార్త బయటకు వచ్చింది. ఏదేమైనా కానీ ఇప్పుడు వచ్చి రాబోయే సినిమాలన్నీ కూడా ప్లాన్తో వస్తున్నారు, ప్లాన్గా ముందుకెళ్తున్నారు, సక్సెస్ అవ్వాలని పట్టుదలతో చేస్తున్నారని చెప్పుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టుగా రామ్ చరణ్ సినిమా కావచ్చు, అదేవిధంగా త్రివిక్రమ్ సినిమా కావచ్చు, సో వీళ్ళిద్దరి మధ్యన ఏదైతే అల్లు అర్జున్కి రామ్ చరణ్కి మధ్య ఉన్నటువంటి ఒక వైరుధ్యం ఏదైతే ఉందో ఇది ఎలా దారితీయబోతుంది, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయబోతున్నాడో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.